హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చే క్రమంలో జీహెచ్ఎంసీ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ హైదరాబాద్ సంకల్పం పూని లక్ష్యం దిశగా సాగుతోంది జీహెచ్ఎంసీ. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో పరిశుభ్ర యుద్ధం ప్రారంభించింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చేందుకు అనేక ప్రక్షాళన కార్యక్రమాలను సాంస్కృతిక నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో అగ్రస్థానంలో నిలపడానికి గతేడాదిగా జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్ నగరంలో గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న 1116 ఓపెన్ గార్బేజ్ పాయింట్లను పూర్తిగా తొలగించారు. వాటి స్థానంలో అందమైన మొక్కలు నాటారు, ముగ్గులు వేశారు. అలాగే అక్కడ పండుగలను కూడా సెలబ్రేట్ చేస్తూ మళ్లీ ఆ ప్రాంతంలో చెత్త వేయకుండా అవగాహన కల్పిస్తోంది. నగరంలో ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేయడానికి 22 లక్షల కుటుంబాలకు 2 డస్ట్బిన్ల చొప్పున 44 లక్షల డస్ట్బిన్ల పంపిణీ చేపట్టి విజయవంతంగా అమలు చేస్తోంది జీహెచ్ఎంసీ. దీనితో పాటు 2000 స్వచ్ఛ ట్రాలీలను ప్రవేశపెట్టింది. ట్రాలీలతో చెత్త సేకరణ మరింత మెరుగుపడి రోజుకు 3500 మెట్రిక్ టన్నుల నుంచి 4500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ పెరిగింది. హైదరాబాద్ నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలనలో భాగంగా మరుగుదొడ్లు లేని 3300 గృహాలకు టాయిలెట్లను మంజూరు చేశారు. అదేవిధంగా నగరంలోని ప్రతి రహదారిలో అందుబాటులో ఉండేలా ప్రస్తుతం ఉన్న 250 పబ్లిక్ టాయిలెట్లకు మరమ్మతులు చేపట్టారు. వాటిని పూర్తి స్థాయిలో నిర్వహణలోకి తేవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న 100 ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లను 100% నిర్వహణలోకి తేవడం జరిగింది. నగరంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో అత్యంత ఆధునిక ఈ టాయిలెట్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. నగరంలోని అనధికార ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లను నిషేధించడంతో పాటు ఉన్న వాటిని తొలగించడంతో పాటు మార్కెట్లలో డస్ట్బిన్లను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లలో కూరగాయల వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీకి ప్రత్యేక కంపోస్ట్ గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చేందుకు జీహెచ్ఎంసీ ఏడాది కాలంగా అనేక చర్యలను చేపట్టి సఫలీకృతమైంది. ఇక ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షణ్ లో ప్రథమ స్థానంలో నిలిచేందుకు జీహెచ్ఎంసీ ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలను రూపొందిస్తోంది. స్వయంగా మేయర్ డివిజన్ లో పాదయాత్రలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగరం మన భారతదేశంలో జరిగే స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛ సంరక్షణ అనేది ఏదైతుందో దాంట్లో మరి ఇలా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నగరంలో ఉన్న పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మరి దాన్ని ఏ విధంగా మరి ఇలా దాన్ని ఉంచుతున్నారు అన్న విషయంలో ఇలా గతంలో మరి ఇలా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హైదరాబాద్లో మరి ఇలా ఒక మెరుగైన ర్యాంకు రావడం జరిగింది. దాదాపు 19th ర్యాంకు హైదరాబాద్ నగరంలో ఏ రకంగా మరి స్వచ్ఛ సంరక్షణ నడుస్తుంది, పరిసరాలు పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకుంటున్నారు అనేది మరి గతంలో నిరూపణ అయింది. కాబట్టి దాన్ని ఇంకా మెరుగైన ఇలా సేవలు ఇలా పబ్లిక్ అందించడానికి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఏం చేయాలనే దాంట్లో స్వచ్ఛ సంరక్షణలో భాగంగా ఇలా మరి ఇలా బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకుండా మరి ఇలా 350 పెట్రోల్ బంకులలో వాటిని వినియోగంలో తీసుకొచ్చి బహిరంగ మూత్ర విసర్జనను, బహిరంగ మరుగుదొడ్లను పోకుండా మరి వాళ్ళకు కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. అదే కాకుండా దాదాపు 100 ఇలా ఫ్యాబ్రికేటెడ్ మరి టాయిలెట్స్ను తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా సులభ వాళ్ళు మెయింటైన్ చేసే ఈ మరుగుదొడ్లు కానీ ఇలా ఇండివిజువల్ టాయిలెట్స్ లేక కూడా లాస్ట్ టైం కొంత ఇలా మన ర్యాంకింగ్లో వెనకబడ్డాం. కాబట్టి దాదాపు సర్వే ప్రకారం 3300 మరుగుదొడ్లను కూడా ఇండివిజువల్ ఇళ్లలో మరి శాంక్షన్ చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా దేశంలోని 500 నగరాల్లో స్వచ్ఛ కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ ను ప్రారంభించింది. దేశంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వార్షిక పరీక్షగా భావించే ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ జనవరి 4వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 4న ముగియనుంది. ప్రతి నగరంలో 3 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రతినిధులు పర్యటించి ఆయా నగరాల్లో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తారు. నగరవాసులను కలిసి పలు ప్రశ్నలను అడుగుతారు. మొత్తం 6 ప్రశ్నలను నేరుగా అడగడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్ 1969 ద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్ .in అనే వెబ్సైట్ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తారు. హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహించనున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా కేంద్రం చేపట్టిన ఈ సర్వేలో హైదరాబాద్ కు మంచి ర్యాంక్ వస్తే నిధులు కూడా పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరగనుంది. అందుకే మన హైదరాబాద్ కోసం 2 నిమిషాలు కేటాయిద్దాం. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో పాల్గొని హైదరాబాద్ ను విజేతగా నిలుపుదాం. అవును, మన హైదరాబాద్ ను స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మెరుగైన ర్యాంకు కోసం జీహెచ్ఎంసీ పలు ప్రయత్నాలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని బహుమతులను కూడా ప్రకటించిన బల్దియా సర్వేలో ఎందుకు పాల్గొనాలి, సర్వేతో నగరాన్ని, జీహెచ్ఎంసీకి లాభం ఏంటనే చర్చను ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డివిజన్లలో స్వయంగా పాదయాత్ర చేస్తున్న మేయర్ బొంతు రామ్మోహన్ టీవీ స్టూడియోలో ఉన్నారు.
మన నగరానికి మరోసారి జాతీయ గుర్తింపు తెచ్చే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన చర్యలను మనతో పంచుకోబోతున్నారు హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్. బొంతు రామ్మోహన్తో మాట్లాడాలనుకునేవారు 04066660337 లేదా 66660338 అనే నెంబర్లకి కాల్ చేసి మాట్లాడొచ్చు. గుడ్ ఈవినింగ్ బొంతు రామ్మోహన్ గారు, ఎలా ఉన్నారు? మొత్తం స్వచ్ఛ హైదరాబాద్ బాధ్యత అంతా మీ మీదే ఉన్నట్టుంది, కంకణం కట్టుకున్నట్టున్నారు. ఖచ్చితంగా సింగిల్ డిజిట్ సాధించాలి ర్యాంకులో అని. డెఫినెట్గా మరి ఈరోజు హైదరాబాద్ నగరం గతం కన్నా మరి ఎన్నో అంశాల్లో, ఎన్నో సంక్షేమ పథకాల్లో, ఎన్ని మౌలిక వసతుల్లో కల్పించడంలో కూడా మరి జిహెచ్ఎంసీ తనదైన శైలిలో వినూతనమైన పద్ధతులలో ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు గతంలో చూస్తే మరి హైదరాబాద్ నగరం స్వచ్ఛ సర్వేక్షణలో మరి స్వచ్ఛ హైదరాబాద్ సాధించడంలో మరి 19th ర్యాంక్ ఉండే. ఇలా 19th ర్యాంక్ రావడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరంలో అసలు ఏమేమి అవసరం, ఎక్కడెక్కడ మరి లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ రోడ్లు అవసరం, ఎక్కడ మౌలిక సదుపాయాలు లేకుండా ఉన్నాయనే దాంట్లో మరి స్వయంగా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర గవర్నర్ గారు, మరి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మరి కమిషనర్లు, ఐఏఎస్లు ప్రతి ఒక్కరు కూడా ఒక 400 యూనిట్ల పైన ఒక హైదరాబాద్ నగరాన్ని భాగాలుగా చేసి మరి అసలు ఎక్కడెక్కడ ఏమేమి కల్పించాల్సిన అవసరం ఉంది, ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్న దాంట్లో మరి ఇలా హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వనగరం లాగా, ఒక వరల్డ్ క్లాస్ సిటీ లాగా, ఇలా 1 కోటి మందితోటి విసరుతున్న హైదరాబాద్ నగరాన్ని నిజంగా మరి ఇలా ఆ లెవెల్ ఫెసిలిటీస్ ఉండాలంటే హైదరాబాద్ నగరంలో ఏముండాలి దాంట్లో స్వచ్ఛ సర్వే చేసి స్వచ్ఛ సంరక్షణను ఇలా ఒక వినూతన పద్ధతిలో మరి నిర్వహించి అప్పటికప్పుడే మరి హైదరాబాద్ నగరంలో కావాల్సిన మౌలిక వసతులకు దాదాపు 300 కోట్ల పైచిలకు నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఇలా సహకారంతో జిహెచ్ఎంసీ ఆ రోజు చేపట్టిన ఏదైతే కార్యక్రమం ఉందో దాంతో ఇలా 19th ర్యాంక్ రావడం జరిగింది. ఇలా ఆ రోజు పెట్టిన ఎఫర్ట్ను ఇంకా మరి ఇలా ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో హైదరాబాద్ను ఇంకా మెరుగైన స్థానంలో నిలబెట్టడానికి మెరుగైన మౌలిక వసతులు కల్పించుకుంటూ మరి హైదరాబాద్ను ఇలా మరి అలా మీరు అన్నట్టుగా సింగిల్ డిజిట్ రావాలంటే ఇలా ఒక మేయరో, ఒక కమిషనరో, ఒక కార్పొరేటరో, ఇలా ఒక ఎమ్మెల్యే, మంత్రో ఇలా కనుక్కుంటే కాదు. హైదరాబాద్ ప్రజలు ఇది నా నగరం, నా నగరం కొరకు నేనేం చేస్తున్నా, నా నగరం కొరకు ఇలా నేను ఏ విధంగా ముందు పోతే ప్రజల పార్టిసిపేషన్ సక్సెస్ఫుల్గా ఉంటేనే మరి అలా హైదరాబాద్ను ఒక హైజెనిక్ నగరంగా, ఒక హెల్దీ నగరంగా ఇలా తీర్చిదిద్దాలంటే, హెల్దీ నగరంగా మెయింటైన్ చేయాలంటే ప్రజల పార్టిసిపేషన్ ఏ విధంగా ఉండాలన్న దాంట్లో ఇలా ఒక స్వచ్ఛ పాదయాత్రలు చేపట్టి ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ను విశ్వ నగరంగా మార్చాలి అనేది ముఖ్యమంత్రి లక్ష్యం. సో ఆ లక్ష్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. ఇలాంటి వాటిలో ఒక మంచి ర్యాంక్ సాధిస్తే ఆ పేరు ఖచ్చితంగా విశ్వవ్యాప్తం అవుతుంది, విశ్వ నగరం అనడానికి ఒక సాక్ష్యం దొరుకుతుందేమో. డెఫినెట్గా ఇలా హైదరాబాద్ నగరం అంటే దాదాపు 1 కోటి మంది పైచిలకు హైదరాబాద్ నగరంలో జీవిస్తుంటారు. ఈ 1 కోటి మంది జీవించే మరి ప్రజలకు ఇలా ఎన్ని మరుగుదొడ్లు ఉండాలి, ఎన్ని ఇలా మరి ఇలా ఓపెన్ డంపింగ్ పాయింట్స్, ఎక్కడికక్కడికి చెత్త ఇలా సరిగ్గా సేకరణ లేక రిక్షా వాళ్ళు ఎన్నో కష్టాలు పడుకుంటూ హైదరాబాద్లో దాదాపు 3500 టన్నుల చెత్త రోజు ఉత్పత్తి అయ్యేది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆటోలు వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది. ఇవాళ 3500 టన్నుల చెత్త మరి ముఖ్యమంత్రి గారు ఈ ఆటో వాళ్ళు, ఇలా రిక్షా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు మనం వీళ్ళందరినీ మనం ఇంకా ఇంత స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మరి ఇలా ఇంకా ఒక వ్యక్తి రిక్షా ద్వారా ఇన్ని కిలోమీటర్లు పోయి చెత్త వేయడం కరెక్ట్ కాదు. ఇలా హైదరాబాదు ఇలా ఇంత పెద్ద సిటీ, ఇలా వరల్డ్ క్లాస్ ఇలా విజిబిలిటీ వస్తున్న సిటీకి ఇలా ఆటో టిప్పర్లు దాదాపు 2000 ఆటో టిప్పర్లు మరి ఆటో కార్మికులకు కల్పించి ఇలా ఆ చెత్త సేకరణలో కొత్త విప్లవాత్మక మార్పులు రావడంతో దాదాపు 1000 టన్నుల చెత్త ఈ రోజు పెరగడం జరిగింది. ఈ 1-2 మంత్స్ కాంచే హైదరాబాద్లో ఇంకా చెత్త సేకరణలో విప్లవాత్మక మార్పులు వచ్చి అది 3500 నుంచి 4500 నుంచి ఇంకొద్ది రోజులలో అది 5000 కూడా దాటే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చెత్త సేకరణలో ఇలా ఒక మంచి క్రమ పద్ధతిలో ఇలా కింది నుంచి ఇంటి దగ్గర నుంచి పోయి చెత్త సేకరించే కార్మికుల నుంచి డంపింగ్ యార్డ్ పోయే వరకు కూడా ఒక క్రమ పద్ధతిలో మెయింటైన్ చేయడానికి వ్యవస్థను క్రియేట్ చేసి దాన్ని మానిటరింగ్ చేయడంలో మరి జిహెచ్ఎంసీ మరి తనదైన శైలిలో ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ ఉన్నారండి, సారిక కాల్ చేస్తున్నారు బీరంగూడ నుంచి. సారిక, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సారిక గారు చెప్పండి. మేయర్ ఉన్నారండి, మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు, మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్ రామ్మోహన్ గారు. గుడ్ ఈవినింగ్ సారిక గారు చెప్పండి. నేను ఇక్కడ సర్కిల్ 38 బీరంగూడ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే. గతంలో పోల్చుకున్న దానికంటే చాలా నీట్ గా ఉంది సార్. ఐ వెరీ సాటిస్ఫై విత్ దట్ ఎవ్రీథింగ్. బట్ ఈ సైట్స్ లో రోడ్ వెంబడి ఉన్న చెట్లు అవి చాలా వరకు చనిపోతున్నాయండి. వై డోంట్ యు టేక్ కేర్ అబౌట్ దట్ ట్రీస్? ఐ థింక్ డెఫినెట్గా మేడం, ఈరోజు మీరు అన్నట్టు కొంత రోడ్డు వైడనింగ్లో కానీ రోడ్డు కొంత మీరు ఆ బీరంగూడ అంటే దాదాపు మనకు పటంచెరువు దగ్గర పట్ల ఉంటుంది కాబట్టి
దానికి కొంత గతంలో వాటరు ఇబ్బందికరంగా ఉండే లాస్ట్ 2-3-4 ఇయర్స్ బ్యాక్. ఈ సంవత్సరం పెట్టిన చెట్లను వీలైనంత వరకు వాటిని జియో ట్యాగింగ్ చేసి కూడా చెట్ల కౌంటింగ్ కూడా చేయడం జరిగింది. వాటికి విజిలెన్స్ కూడా ఉంటుంది, ఎన్ని చెట్లు పెట్టినా ఎన్ని బతికిచ్చారనే దాంట్లో ఆడిటింగ్ కూడా ఉంటుంది. కాబట్టి మరి చెట్లు చనిపోకుండా ఉండటానికి ప్రత్యేకంగా మీరు చెప్పిన ప్రాంతంలో బీరంగూడ కమాన లోపలికి ఆ ప్రాంతంలో మరి స్పెషల్ కేర్ తీసుకుంటానికి అక్కడ లోకల్గా కార్పొరేటర్ గారు ఉంటారు అంజయ్ గారు, మరి అక్కడ విజయ్ కుమార్ గారు డీసీ గారు కూడా మేము తప్పకుండా ఆదేశాలు ఇస్తాం. చెట్లను ఈరోజు వినూతనంగా ఇవాళ 24% గ్రీనరీ ఉండాలి. హైదరాబాద్ నిజంగా మరి ఇంతకుముందు హైదరాబాద్ ఒక క్లీన్ అండ్ గ్రీనే కాదు, ఇలా గ్రీన్ ఉండాలంటే 24% ఇలా గ్రీనరీ కూడా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు ఒక రోజు 25 లక్షల మొక్కలు అనుకుంటే 35 లక్షల మొక్కలు పెట్టి మరి రికార్డు సాధించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 2 కోట్ల మొక్కలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ వైపు హైదరాబాద్ నగరాన్ని గ్రీనరీ మెయింటైన్ చేస్తాను పోతున్నాం. మీరు అన్నట్టు చెట్లు ఎట్టి పరిస్థితుల్లో వాటిని సరిపోకుండా మరి కాపాడడంలో మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. సార్కే గారు ధన్యవాదాలు. రామ్మోహన్ గారు, జీహెచ్ఎంసీ ఎన్ని చర్యలు తీసుకున్నా, పారిశుద్ధ్య కార్మికులు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ప్రజల భాగస్వామ్యం ఉండాలి, వాళ్ళకు అవగాహన ఉండాలి. అప్పుడు ఇంకా చాలా క్లీన్ సిటీ మనకు తయారవుతుంది. సో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? డెఫినెట్గా ఈరోజు హైదరాబాద్ నగరంలో మెయిన్గా స్వచ్ఛ సంరక్షణ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా గ్రీనరీకి మరి వర్షాకాలంలో ఏదైతే మరి హైదరాబాద్ నగరంలో చేసిన మరి గ్రీనరీ కొరకు చెట్ల పెంపకాలు అవుతుందో మరి ఎక్కడ ఏ సిటీ ఏ నగరం ఎంత మరి ఇలా దానికి సమయం వెచ్చించకుండా మరి ఎంత చేసిందో దానికన్నా ఎక్కువ హైదరాబాద్ నగరంలో గ్రీనరీ మెయింటెనెన్స్కు మరి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి గైడెన్స్ ప్రకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఇలా హైదరాబాద్ నగరంలో స్వచ్ఛ మరి హైదరాబాద్ నగరం కావాలంటే హైదరాబాద్ నగరం మంచి హైజెనిక్గా ఉండాలి, క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. హైదరాబాద్ నగరంలో ప్రజలంతా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇలా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వేసే చెత్త కుప్పలు కానీ దాదాపు ఒక 1116 ఓపెన్ డంపింగ్ పాయింట్స్ ఉండేది. అంటే వాళ్ళ ఇంటి ముంగట్నే ఒక 10 ఇండ్లు 50 ఇండ్లు అట్లా కలిసి అక్కడ వాళ్ళ టిప్పర్ చెత్త అక్కడ వేసి పెట్టేది. ఇలా జిహెచ్ఎంసీ టిప్పర్స్ వచ్చి తీసుకుపోయిన దాకా అక్కడ ఆ వాసన దానికి సంబంధించిన ఈగలు దోమలు అవన్నీ భరించే విధంగా ఉండేది. అంటే అది వాళ్ళకే ఇబ్బందికరంగా ఉంటుందనే విషయం కూడా వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఇండ్లకి వెళ్ళి బయటకు వచ్చి ఇలా ఆటో సేకరణ కార్మికుడు ఏదైతుంటాడో ఆ కార్మికుని కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా దుకాణదారులు కానీ ఇలా హౌస్ హోల్డ్స్ కానీ వీళ్ళందరూ అక్కడ వేసే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి మరి అక్కడ ఓపెన్ డంపింగ్ పాయింట్లో పదే వేసే వాళ్ళకు సత్యాగ్రహి అని చెప్పి అక్కడ సత్య వాలంటీర్ అని చెప్పి మరి అతన్ని అక్కడ అపాయింట్ చేసి ఇలా మీ దగ్గర వేయకుండా చూడండి అని చెప్పి వీలైతే సీసీ కెమెరాలు పెట్టి అక్కడ వేయడం వల్ల ఏం నష్టం వస్తుందో ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేసి దాదాపు ఫస్ట్ టైం మరి ఇలా కంట్రీలో ఇంత పెద్ద నగరంలో ఒక 1116 ఓపెన్ డంపింగ్ పాయింట్స్ తీసేసి అక్కడ ముగ్గులేసి దేవుళ్ళ బొమ్మలేసి అక్కడ బతుకమ్మలాడి ఎన్నో రకాలుగా వాళ్ళను కన్విన్స్ చేయడం జరిగింది. అదే కాకుండా మరి గతం కన్నా చెత్త సేకరణలో ఇంకా ముందుకు పోతానికి ఇలా తడి చెత్త పొడి చెత్త ఉంది. ఇలా చెత్తను సెగ్రిగేషన్ చేయాలి, చెత్తను వేరు చేయాలి. ఇలా ప్లాస్టిక్ మహమ్మారి ఏదైతే ఉందో మన హైదరాబాదే కాదు, భారతదేశం కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ ప్లాస్టిక్ అనేది డికంపోజ్ చేయడానికి కానీ రీపాచెస్ చేయడానికి కానీ ఎక్కడ కూడా మిషనరీ లేదు. ఇలా ఆ ప్లాస్టిక్ను కనీసం వేరు చేసి ఇస్తే దాన్ని బయోడీజిల్ కానీ లేకపోతే ప్లాస్టిక్ రోడ్లు కానీ లేకపోతే విద్యుత్ కానీ ఈ రకంగా మరి దాన్ని ఉపయోగించడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంతవరకు ఎందుకు అది అమల్లోకి రాలేదంటారు? ప్రజలు అవగాహన లోపమా? తడి చెత్త పొడి చెత్త కాన్సెప్ట్తో చాలా పెద్ద ఎత్తున 44 లక్షల బుట్టలు ఇచ్చారు, కానీ అవి ఎక్కడ చక్కగా ఉపయోగపడుతున్నట్లేవు. కొందరు బకెట్లా వాడుతున్నారు, కొందరు చెట్లు పెడుతున్నారు, కొందరు పప్పులు పోస్తున్నారు, కొందరు కారం పోస్తున్నారు, ఇంకో రకంగా వాడుకుంటున్నారు. లేకపోతే కొంతమంది ఏంటంటే ఒక బుట్ట ఒక డబ్బా పలిగిపోతే ఇంకో డబ్బా వాడొచ్చని స్పేర్గా పెట్టుకుంటున్నారు. రకరకాలుగా అంటే అది ఎందుకు ఇచ్చిర్రు అనేది ఒకవేళ ఇవ్వడం జరిగింది ఒక మంచి కాన్సెప్ట్ తోటి. ముఖ్యమంత్రి గారు కూడా ఇలా హైదరాబాద్ నగర ప్రజలకు ఒక మంచి ఆలోచనతోటి దాన్ని దాదాపు 22 లక్షల కుటుంబాలకు 44 లక్షల బిన్స్ ఇవ్వడం జరిగింది. ఇలా బ్లూ కలర్ది గ్రీన్ కలర్ది ఇచ్చిన దాంట్లో కొంత ఇదంటే మాది కూడా కొంత ఒక లోపం ఉండే. దాంట్లో ఈ గ్రీన్ కలర్ దాంట్లో ఏ చెత్త వేయాలి, బ్లూ కలర్ దాంట్లో ఏ చెత్త వేయాలనే దానికి ఒక స్టిక్కర్స్ అవన్నీ కూడా అంటించాల్సి ఉండే. మరి ఇప్పుడు దానికి కొత్తగా ఇలా ఐటీసీ మరి వాళ్ళ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. మీరు అన్నట్టు ఇంటింటికి తిరిగి అసలు ఏ బుట్టలో ఏ చెత్త వేయాలి, ఏ చెత్త వేస్తే ఇలా మరి దానికి సంబంధించిన కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేస్తానికి ఈజీగా అయిద్దన్న దాంట్లో మరి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. రైట్, కాలర్ ఉన్నారు. ఆంజనేయ రెడ్డి నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు. సార్ ఇది మీకు కేసీఆర్ ప్రభుత్వంలో మీకు ఈ అవకాశం దక్కినందుకు మాకందరికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేము. అంటే మీలాంటి ఒక మంచి వ్యక్తి పని చేయాలి, ప్రజలకు మంచి చేయాలి అనే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మీరు జిహెచ్ఎంసీగా సహకారం ఉన్నందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు.
మెయిన్ ఒకటే విషయం సార్, నాది ప్లాట్ఫామ్ మీద ఎక్కువ మంది అంటే ఎక్కువ ఎక్కడ చూసినా ప్లాట్ఫామ్ మీద ఈ షాప్స్ పెట్టడం కానీ ఇదంతా బాగా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నది సార్. అది దానికి మీరేమన్నా ప్రత్యేకంగా చర్యలు ఏమన్నా తీసుకుంటున్నారా? ఇంకొకటి సార్, ఇంకొకటి ఏంటంటే టాయిలెట్స్ సార్. నేను టాయిలెట్స్ కొద్దిగా వీలైనంత తొందరగా వీలైనంత ఎక్కువ ఇంప్రూవ్ చేయడం బెటర్ సార్. అంటే తొందరగా చేస్తే బెటర్ అనేది నా ఆలోచన సార్. డెఫినెట్గా బ్రదర్, ఈరోజు మీరు అన్నట్టుగా ఎక్కడికక్కడికి ఈ టాయిలెట్స్ ఏదైతే ఉందో ఈ టాయిలెట్స్ని పెంచడానికి గతంలో దాదాపు ఒక 450 టాయిలెట్స్ ఉండే, అంతే 350 దాకా ఇలా సులభ కాంప్లెక్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తే కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెట్టినా కానీ 350 దాకా ఉండే. వాటిని కూడా మెయింటెనెన్స్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. ఇలా టాయిలెట్స్ పెట్టడం గొప్ప కాదు, ఇలా టాయిలెట్స్ని మెయింటైన్ చేయడమే. వితౌట్ మెయింటెనెన్స్ ఏ టాయిలెట్ కూడా సక్సెస్ఫుల్ అయింది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఇలా 350 మరి సులభ సంస్థ ఇతర సంస్థల ద్వారా కొంత మరి ఇలా దీనికి సంబంధించిన ఏదైతే మెదర్ వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన ఒక సంఘం ఏదైతే ఉందో వాళ్ళు కూడా మరి మెయింటైన్ చేసే కొన్ని టాయిలెట్స్ ఉన్నాయి. ఇవన్నిటిని మెయింటైన్ చేయడమే కాకుండా 100 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ వాటిని కొంత మెయింటెనెన్స్ కూడా ఇబ్బందికరంగా ఉంటే అది వితౌట్ మెయింటెనెన్స్ ఇవాళ రోడ్ల మీద వేస్తే అవి కూడా ఇబ్బందికరంగా ఉందని ఇలా వాటిని కూడా మెయింటెనెన్స్ చేయడానికి వివిధ సంస్థలని ఇలా రిక్వెస్ట్ చేసి వాటిని కూడా మెయింటెనెన్స్ కింద చేయడం. దాదాపు 450 పైన జిహెచ్ఎంసీ పెట్టిన టాయిలెట్స్. ఇవే కాకుండా మీరు అన్నట్టుగా దాదాపు ఇంకా 1000-1500 ప్లేసులలో హైదరాబాద్ నగర జనాభాకు చూసుకుంటే 1000-1500 ప్లేసులలో టాయిలెట్స్ అవసరం. ఇలా ఇంత జనాభా ఇలా ఎంతో పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, కానీ ఇలా బజార్లో ఉన్న వాళ్ళకు పెద్ద పరిశాన్ అంటే బాత్రూమ్ లేకపోవడం, పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం, ఎంతో కిలోమీటర్లు పోతే తప్ప ఇలా టాయిలెట్ లేక ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా ఏదో దేశాల నుంచి ఏదో కంట్రీల నుంచి ఏదో నగరాల నుంచి ఊర్ల నుంచి దాదాపు 40-50 లక్షల మంది హైదరాబాద్లో ఫ్లోటింగ్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మరి ఇబ్బందికరంగా ఉంది. మరి వీళ్ళందరినీ మరి ఆదుకోవాలంటే దాదాపు ఇంకా 1000 పైన 1500 పైన టాయిలెట్స్ కట్టాల్సిన అవసరం ఉంది. వాటిని మోడర్న్ టాయిలెట్స్ కూడా ఎక్కడెక్కడ ఎట్లా కట్టాలనే దాంట్లో ఇప్పటికే మరి యాస్కి సంస్థతోటి సర్వే కూడా చేయించడం జరిగింది బ్రదర్. దీన్ని ఇంకా తక్షణంగా మరి అది వచ్చే వరకు కూడా ఇలా ఎక్కడ స్వచ్ఛ సర్వేక్షణ అంటే మరి ఎక్కడ బహిరంగ మలమూత్ర విసర్జనలు కూడా చేయొద్దు. కాబట్టి ఇలా 350 పైన ఇలా పెట్రోల్ బంకులు ఉన్నాయి నగరంలో. ఆ పెట్రోల్ బంక్ పర్మిషన్ తీసుకున్నప్పుడే పబ్లిక్ యాక్సెస్ కొరకు, పబ్లిక్ మూవ్మెంట్ కొరకు, పబ్లిక్ వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు యూసేజ్ కొరకు పర్మిషన్లే ఉంటుంది. కానీ ఆ 350 టాయిలెట్స్ పెట్రోల్ బంకులలో ఎక్కడ కూడా పబ్లిక్ యాక్సెస్ లేకుండా ఏదో వాళ్ళ పనిచేసే వాళ్ళకో వాళ్ళ పెట్రోల్ పోసుకుని పోయే వాళ్ళకే ఉంది తప్పితే దారింబడి వాళ్ళకి యాక్సెస్ లేకుంటుంది. వాటిని 350 పెట్రోల్ బంకుల యజమానులకు ఆ కంపెనీలకు బతిలాడి మీరు తప్పకుండా పబ్లిక్ యాక్సెస్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది, మీరు విధిగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాటిని కూడా పబ్లిక్ యాక్సెస్కు ఒప్పియడం జరిగింది. ఇలా వాటికి ఒప్పియడమే కాకుండా ఇలా 1 కిలోమీటర్ ముందు 1 పర్లాంగ్ ముందు టాయిలెట్ ఉంది, ముందట యూరినల్స్ ఉన్నాయి అని చెప్పి బోర్డులు కూడా మరి రాబోయే కాలంలో కొద్ది రోజులనే వాటిని కూడా మరి పెట్టబోతున్నాం బ్రదర్. ఎందుకంటే ముందు టాయిలెట్ ఉందనే బోర్డు కనపడితే మరి ఎక్కడ రోడ్ల మీద కూడా విసర్జనలు చేయకుండా ఉంటుంది. కాబట్టి ఆ రోడ్ల మీద కూడా ఆరోగ్యకరంగా రోగాలు రాకుండా ఉంటుంది. కాబట్టి వాటిని కూడా చేయబోతున్నాం. మీరన్న కోరికలు తప్పకుండా తీరుతాయి బ్రదర్. సిపిఎం సిటీ కార్యదర్శి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే బ్రదర్. ఇప్పుడు సిటీలో ఒకటి ప్రభుత్వం ఈ స్వచ్ఛ సర్వేక్షణ దీంట్లో మేము ప్రధానంగా సంబంధించిన సమస్య ఈ రోజు కూడా పరిష్కారం కాలేదు. కొన్ని ముఖ్యమైన రోడ్లు వేశారు కానీ ఇప్పటికి కూడా అవుట్స్కర్ట్స్ లో మల్కాజిగిరి కానీ ఎల్బీ నగర్ కానీ ఈ ప్రాంతాలు ఇప్పటికి రోడ్లు వేయకపోవడం వల్ల మీద దుమ్ము ధూళి ఈ సమస్య చాలా పెద్ద సమస్యగా ఉంది. అందుకనే రోడ్ల మీద నగరం అంతా కూడా గతం చూసాము, చాలా పెద్ద సమస్యగా ఉంది. ఇప్పటికి కూడా ఆ సమస్య కొనసాగుతుంది. ఇంకా దాన్ని బాగు చేయకుండా నగరం స్వచ్ఛంగా ఉండడం సాధ్యం కాదు. అందుకని దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, కానీ ప్రభుత్వం తగినంత చేయలేదు ఇప్పటి వరకు కూడా. రెండవది ఏంటంటే నాలాలు. నగరం బాగుండాలంటే నాలాలు కానీ నగరంలో ఉన్న చెరువులు కుంటలు హుస్సేన్ సాగర్ మూసి వీటికి సంబంధించిన ఈ 2.5 కాలంలో ఈ మేయర్ గారు కూడా అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను. అందుకని దీంట్లో ఇప్పుడు ఏ చెరువు చూసినా మొత్తం మురుగు తాగడానికి కనీసం వాడుకోవడానికి కానీ పనికిరాని పద్ధతులు పోతుంది చెరువులు దెబ్బతినడం వల్ల. వీటి మీద ఏం చేశారు? ఇప్పుడు మిషన్ కాకతీయ కింద రాష్ట్రంలో చెరువులు బాగు చేస్తుందని చెప్పారు, కానీ నగరంలో ఏ ఒక్క చెరువును కూడా మిషన్ కాకతీయ కింద టేకప్ చేయలేదు. అందుకని ఆ ఇంప్రూవ్మెంట్ లేదు. ఇది జరగకుండా నగరం స్వచ్ఛంగా మారడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అట్లాగే ఇప్పుడు ఈరోజు కాలుష్యం, వాహన కాలుష్యం పెరుగుతుంది. మీ వాయిస్ డిస్టర్బ్ వస్తోందండి, అర్థమయ్యా ఇప్పటి వరకు మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే. శ్రీనివాస్ గారు,
మీరు అన్నట్టుగా నగర శివారు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది, తప్పకుండా ఉంది. ఎందుకంటే మీరు కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పింది తప్పకుండా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇవాళ ఎంసీహెచ్లో కలిసిన 13 మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నాయో ఇవాళ ఉప్పల్ కానీ, కుత్బుల్లాపూర్ కానీ, కాపురా కానీ, షేర్లింగంపల్లి కానీ, రాజేంద్రనగర్ కానీ ఇటు చుట్టుపక్కల కలిసిన ఈ ప్రాంతాలలో ఎక్కడ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఇంటింటికి మంచినీళ్ళ పైప్ లైన్ లేదు, చౌరస్తాలకు కూడా లేదు కనీసం. మరి అలా ఆ ప్రాంతాల్లో దాదాపు అడుకో నుంచి 2000 కోట్ల రుణాలు తీసుకొని వాటిలలో ఇప్పటికే 70% పైన పైప్ లైన్లు, మంచినీళ్ళ పైప్ లైన్ చేయడం. దాంతోపాటు ఒక 1000 కోట్ల మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ ఉంది. దాదాపు ఒక షేర్లింగంపల్లి ప్రాంతంలో 312 కోట్ల మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన వర్కులు పెండింగ్ ఉన్నాయి బ్రదర్. గత ప్రభుత్వాలు మరి అలా జేఎన్ఎన్ వారం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన ఫండ్స్ వాడుకోలేక మరి వెనకకు మళ్ళీ పోవడం జరిగింది. ఇలా ఆ వర్కులన్నీ కొన్ని ప్లేసులలో, మీరు చెప్పిన అన్ని ప్లేసులు కాదు, కాకపోతే కొన్ని ప్లేసులలో మీరు అన్నట్టు రోడ్లు మరి ఇలా రిస్టరేషన్కు సిద్ధంగా ఉన్నాయి. వాటి కొన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఈ ఇంటింటికి పోయే నల్లాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వర్క్ పెండింగ్ ఉంది. వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా నడుస్తుంది బ్రదర్. మీరు చెప్పింది వాస్తవమే. కాకపోతే అది ఎందుకు పెండింగ్ పెట్టినామంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇలా మంచినీళ్ళ పైపులు వేసింది. ఇలా దుమ్ము వస్తుంటే మాకు కూడా మంచిది కాదు. కాకపోతే రోడ్లకు సంబంధించిన టెండర్లు అయి సిద్ధంగా ఉన్నాయి. రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ వైపు పని నడుస్తుంది. ఇలా అదే కాకుండా మీరు నాలల మీద చెప్పారు. డెఫినెట్గా మరి అంగీకరించాల్సిందే. కానీ ఇలా నాలల మీద ఇలా మన రాష్ట్రమే కాదు, మన హైదరాబాదే కాదు, భారతదేశంలో దాదాపు 7 రాష్ట్రాల పైన నైనిటాలు, డేరాడూను, ఇలా చెన్నై, బెంగళూరు, మరి మిగతా రాష్ట్రాలలో ఇక్కడ నాలల మీద ఇదే రకమైన ఇబ్బంది ఉండి దాదాపు ఇలా బెంగళూరులో 2000 పైన కట్టడాలు కూల్చివేయడం జరిగింది. డెహ్రాడూన్లో అయితే దాదాపు 80% గవర్నమెంట్ ప్రాపర్టీసే కూడడం జరిగింది. ఇలా అక్కడ ఉన్న న్యాచురల్గా నాలల మీద ఉండాల్సిన కట్టడాలు. ఇలా హైదరాబాద్లో దాదాపు 3 రోజులలో 750 ప్రాపర్టీలు ఇలా నాలలపైన కూల్చిన చరిత్ర జిహెచ్ఎంసీకే ఉంది. ఇలా మేము నాలలపైన ఎంక్రోచ్మెంట్లు కూలుస్తున్నప్పుడు మరి స్వయంగా ఇలా హైకోర్టే మరి ఇన్వాల్వ్ అయ్యి కొంత వాళ్ళకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కొంత చెప్పుకునే అవకాశం ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి అని మరి సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో దాని ప్రకారం ఇలా నాలపైన ఎంక్రోచ్మెంట్లు మీరు అన్నట్టుగా తొలగించేది సాధ్యపడదు. అది దానికి సంబంధించిన సర్వే చేసి దానికి సంబంధించిన పేదవాళ్ళు ఎఫెక్ట్ అయ్యే పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కానీ మిగతా కానీ వాళ్ళకు ఏ రకంగా అకామిడేషన్ ఇవ్వాలనేది ఒక పక్క దాన్ని సర్వే చేసుకుంటూ ఎంతమంది పేదవాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, ఎంతమందికి మనం ఇలా ఇండ్లు ఫ్రీగా కట్టేయాల్సిన అవసరం ఉంది, దాని రెగ్యులర్గా వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేస్తూ నాలలపైన ఫంక్షన్ హాళ్ళు, కమర్షియల్ స్ట్రక్చర్స్ కట్టిన వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలి అనేది ఒక పద్ధతి ప్రకారం సర్వే చేయడం జరిగింది. త్వరలో నాలలపైన ఎంకరేజ్మెంట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్వయంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు చెప్పడం జరిగింది, నాలలపైన ఎంకరేజ్మెంట్లు చేసడం పాపం, దాన్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దని. కాబట్టి మేము దాని విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. నాలలపైన చుట్టుపక్కల ఇంకా కొత్తగా కట్టబోయే కట్టడాలకు అనుమతుల విషయంలో ఎలా కఠినంగా డెఫినెట్గా వాటికి సంబంధించి కూడా కఠినంగా ఉన్నాం. నాలలకు నాల విడ్త్ ఎంత ఉండాలి, దాని బఫర్ జోన్ ఎంత ఉండాలి, దానికి ఎవరు ఎక్కడ ఎంక్రోచ్ అయ్యారు, ఏ రకంగా తీసేయాలి, పేద ప్రజలను ఏ రకంగా ఆదుకోవాలి, పెద్దవాళ్ళని ఏ రకంగా మరి అలా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, దాంట్లో కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోతున్నాం. మరి అలా శ్రీనివాస గారు అన్నట్టు చెరువులు ఏదైతే ఉందో దాని మీద కూడా ప్రత్యేక దృష్టితో పోతున్నాం. చెరువులలో సివరేజ్ నిండుంది కాబట్టి దాన్ని క్లీన్ చేయకుండా మరి ఇలా చెరువులను యూసేజ్లకు తేలేం కాబట్టి దాని మీద కూడా 450 చెరువులను ఒక క్రమ పద్ధతిలో ఇలా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. రామ్మోహన్ గారు, స్వచ్ఛ సర్వేక్షణలో హైదరాబాద్కు ఒక మంచి ర్యాంక్ వస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? డెఫినెట్గా ఈరోజు ఒక నగరం అభివృద్ధి ఏ రకంగా ముందుకు పోతున్న దాంట్లో ఇలా విదేశాల నుంచి హైదరాబాద్ నగరం గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండంటే మీరు ఇప్పుడు చూస్తే గత సంవత్సర కాలం నుంచి గత 3 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు ఇలా వరల్డ్ క్లాస్ కంపెనీలు ఎన్నో క్యూ కట్టి హైదరాబాద్ వైపు వస్తున్నాయి. దాదాపు ఒక 2 ఇయర్స్లోనే టాప్ 10 కంపెనీసే 36,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక హైదరాబాదు మౌలిక వసతులనే కాకుండా హైదరాబాద్ రూపురేఖల్ని ఇవాళ హైదరాబాదు ఎన్నో ఇలా ఒక సిటీ ఈ రకంగా ఉంది, సిటీలో జీవన విధానం మరి ఈ రకంగా ఇంత మెరుగ్గా ఉంది, మౌలిక సదుపాయాలు కల్పించడంలో హైదరాబాద్ నగరం మరి ఒక ప్రెస్టీజియస్గా ఈ రకంగా ముందుకు పోతుంది డెవలప్మెంట్లో. అంటే నిజంగా మరి ఇలా ప్రపంచంలో ఉన్న ఎన్నో కంపెనీలు కానీ ఇలా ప్రపంచ స్థాయిలో ఎంతోమంది వ్యక్తులు కానీ మరి హైదరాబాద్ నగరం వైపు చూసి హైదరాబాద్ నగరాన్ని మరింత బాగా మెయింటైన్ చేస్తున్నందుకు మరి ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మరి గ్రాంట్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజంగా మరి హైదరాబాద్ నగరాన్ని మరి క్లీన్ అండ్ గ్రీన్గా మెయింటైన్ చేయడంలో మంచి ర్యాంక్ సాధించడంలో మరి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోవడానికి ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచడానికి నిజంగా మరి ఇది ఉపయోగపడుతుంది. ఒక ర్యాంక్ అనేది ర్యాంకుగా కాకుండా ఇలా ర్యాంకు సాధిస్తానికి ఒక పోటీపడి హైదరాబాద్ నగరాన్ని తద్వారా ఒక మంచి
నగరంగా తీర్చిదిద్దడానికి చేసే కార్యక్రమం తప్పితే ర్యాంకు వల్ల ఏదో వస్తుందని కాదు. ర్యాంకు సాధించే క్రమంలో జరిగే అభివృద్ధి, జరిగే పరిశుభ్రత, జరిగే కార్యక్రమం అనేది ఇలా నగర ప్రజలకు ఉపయోగపడటానికి ఆస్కారం ఉంటుంది. మీరు స్వయంగా డివిజన్లో పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఆ పాదయాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందండి? నిజంగా ఈరోజు గత 10 రోజుల నుంచి నగరంలో మరి అన్ని డివిజన్లో, అంతకుముందు ఆల్ మీటింగ్స్ కానీ రకరకాలుగా డిపార్ట్మెంట్లో రివ్యూస్ కానీ, ఇలా ప్రజల్ని ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలి, మరి జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల్ని, మరి జిహెచ్ఎంసీలో ఉన్న ఆటో టిప్పరు మరి ఇలా కార్మికుల్ని, డ్రైవర్లను, మరి ఇలా సూపర్వైజర్లను, వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తూనే గత 10 రోజుల కాంచి ఇంకా ప్రత్యక్షంగా మరి నగరంలో మరి వాడ మరి వీధి తిరుక్కు మరి ఇలా చేస్తున్న ఏదైతే అవేర్నెస్ ఉందో, మరి ఎందుకు మరింత క్లీన్ అండ్ గ్రీన్గా మెయింటైన్ చేయడానికి ప్రజల పార్టిసిపేషన్ ఎట్లా అవసరం, మరి ప్రజల్ని ఏ విధంగా దీంట్లో మమేకం చేయాలి, ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, మరి ఇలా హైదరాబాద్ నగరాన్ని ఇలా మంచి నగరంగా తీర్చిదిద్దాలంటే మరి ప్రజలకు అర్థమైన అవేర్నెస్ ఏంది, వాళ్ళని ప్రత్యక్షంగా చేసుకోవాలని నిజంగా వారం 10 రోజుల కాంచి ఇలా వీధి తిరుగుతుంటే వాళ్ళలో కొన్ని స్థానికంగా ఉన్న సమస్యలు చెప్పడం కానీ అక్కడికక్కడనే వాటిని ఏ రకంగా నెరవేర్చాలనేది వాళ్ళకు సమస్య పరిష్కారానికి మార్గం చూపుతూనే అక్కడ వాళ్ళు మరి అలా మేము వేరువేరుగా చెత్త ఇచ్చినప్పటికీ కొంత మరి ఆటో వాళ్ళు కానీ అక్కడ వ్యవస్థ కానీ ఇంకొద్ది మెరుగుపరచాలని వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా తీసుకొని మరి ఆటో డ్రైవర్లను కూడా ఇలా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. రైట్, కాలర్ ఉన్నారండి. అరవింద్ దిల్సుఖ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. అరవింద్ గారు మాట్లాడండి. హలో అరవింద్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అరవింద్ గారు చెప్పండి. సార్ నేను ఇక్కడ దిల్సుఖ్నగర్కి మాట్లాడుతున్నా, వివేకానంద నగర్కి వెళ్ళి. ఓకే. ఇక్కడ మా తన వివేకానంద బస్ స్టాప్ కూడా కొంచెం ఏరియా ఉంది సార్. అక్కడ ఏముంది బ్రదర్? అంటే మొత్తం టైలర్స్ వెళ్ళిపోవచ్చు సార్ అక్కడ. ఓకే. మా కౌన్సిలర్ వచ్చేసి నా పేరు ఉన్నారు సార్. వివేకానంద నగర్ కదా? వివేకానంద నగర్ సార్. అది దిల్సుఖ్ నగరా? దిల్సుఖ్ నగర్. భవానీ ప్రవీణ్ కుమార్ అండి. ఓ ప్రవీణ్ కుమార్. భవానీ ప్రవీణ్ కుమార్ అండి. ఓకే. అక్కడ స్కూల్ ఒకటి ఉన్నది మాది. ఓకే. పానీయ స్కూల్ అని. ఓకే. ఇక్కడికి వెళ్ళి ఒక దగ్గర ఒక వాకింగ్ డిస్టెన్స్ చాలా దూరం ఉంది. అది ఒక సైడ్ లో మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, 2 సైడ్ లో. ఇక్కడికి వెళ్ళి అక్కడ ఆటో వాళ్ళు అందరూ టైలెట్ పోస్తారు అక్కడ. మేము ఎన్ని రోజులు చూసినా ఇది అయితే లేదు అది చేద్దామంటే. డెఫినెట్గా బ్రదర్. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇంతకుముందే మరి టాయిలెట్స్ గురించి కూడా కొంతమంది అడగడం జరిగింది. హైదరాబాద్ నగరానికి తగ్గట్టుగా వీళ్ళ ఆటో అడ్డాలు కానీ లేబర్ అడ్డాలు కానీ ఈ స్కూళ్ళు ఎక్కువగా స్కూల్ జోన్స్లో మరి కొత్తగా ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది. మీరు అన్న పాయింట్ కూడా నోట్ చేసుకొని మరి ఆ ప్రాంతంలో మరి ఎట్లాగో ఆటో స్టాండు మరి స్కూల్స్ మీరు చెప్పేటివి కూడా ఉన్నాయి కాబట్టి వీలైనంత తొందరగా ఈ కొత్తగా దాదాపు ఒక 1000 టాయిలెట్స్ పైన హైదరాబాద్ నగరంలో కట్టాలని మా గౌరవ మంత్రి గారు మరి అలా కేటీఆర్ గారు యువనాయకుడు చెప్పిన ఇలా యాస్కి వారికి కూడా సర్వేకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ సర్వే కూడా పూర్తయింది. వాటికి సంబంధించిన టెండర్స్ కూడా పిలవడానికి మరి ఇలా సిద్ధంగా ఉన్నాం బ్రదర్. అదే కాకుండా ఇలా ప్రప్రథమంగా హైదరాబాద్లో మరి షీ టాయిలెట్స్ కూడా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్, మహిళలు కూడా చాలా సంతోషంగా ఇవాళ అక్కడ చార్మినార్ దగ్గర చూస్తే ఇవి ఇంకా నగరంలో పలు ప్రాంతాలు కూడా ఓపెన్ చేయాలని అడగడం జరిగింది. మీరు అన్నట్టు అక్కడ కూడా ఏదైనా మరి ఇంకా ఏ ప్రాంతంలో పెడితే ఉపయోగమైంది అక్కడ పెడతానికి సూటబుల్ ప్లేస్ అనేది కూడా తొందరనే ఐడెంటిఫై చేయమని చెప్పి పెట్టేస్తాం బ్రదర్. రామ్మోహన్ గారు, ఇంతకుముందు నేను చెప్పినట్లు హైదరాబాద్ అనగానే ఫస్ట్ బ్రాండ్ కనిపించేది చార్మినార్. చార్మినార్ బొమ్మే ఉంటుంది ఎక్కడైనా. ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎంత క్లీన్గా ఉంటాయో కానీ చార్మినార్ వెళ్ళే రోడ్ కానీ ఆ చుట్టుపక్కల ఏరియాస్ కానీ చాలా అగ్లీగా ఉంటాయి. ఎందుకు అంత తేడా? ఎందుకు వాటిని క్లీన్గా చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదా, లేదంటే ప్రజలు సహకరించట్లేదా? మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఈరోజు హైదరాబాద్లో మరి హైదరాబాద్కి షాన్, హైదరాబాద్కి ఒక గుర్తింపు, హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్ చార్మినార్. ఇలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరాల్లో మరి హైదరాబాద్ కూడా దాదాపు హైదరాబాద్కు 425 సంవత్సరాల చరిత్ర ఉంటే చార్మినార్కు మరి 400 సంవత్సరాల పైన చరిత్ర ఉంది. అట్లాంటి మరి చార్మినార్ ప్రాంతంలో ఎన్నో మరి పురాతన కట్టడాలు, ఎన్నో సాంప్రదాయంగా హెరిటేజ్ కట్టడాలు కూడా ఉన్నాయి. ఇలా హైదరాబాద్లో చార్మినార్ను కొంత మరమ్మతు చేసే విధంగా కూడా ఇలా దానికి ఒక సపరేట్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాన్ని ఇలా కెమికల్ కలర్స్ లేకుండా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు మీరు అన్నట్టు పొల్యూషన్ కానీ దాని పక్కన పరిసర ప్రాంతాలు కానీ నీట్గా చేయాలంటే కూడా కొంత సమస్యాత్మకంగా ఉంది. అక్కడున్న వెండర్స్ ఎన్నో సంవత్సరాల కాంచి అక్కడున్న స్ట్రీట్ వెండర్స్ అందరినీ కూడా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్ట్రీట్ వెండింగ్ పాలసీ ద్వారా వాళ్ళందరినీ వేరే ప్రాంతంలో అకామిడేట్ చేస్తూ ఇవాళ చార్మినార్ పెడస్ట్రేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని వేగవంతం చేయడానికి ఇప్పటికే మరి 50% దానికి సంబంధించిన వర్క్ కూడా అయింది. ఈరోజే దానికి సంబంధించిన వర్క్ కూడా పర్యవేక్షించి రావడం జరిగింది. రాబోయే ఒక 3-4 నెలల్లో దాని చుట్టూ ప్రాంతం కూడా మరి టైల్స్ తోటి ఇలా
కార్లు కానీ మోటార్ బైక్స్ కానీ ఇవన్నీ చార్మినార్ పరిసర ప్రాంతానికి దాదాపు ఒక 300-400 మీటర్ల దూరం నుంచి మాత్రమే అలౌ చేసే విధంగా మోటార్ ఇలా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ మాత్రమే చార్మినార్ పరిసర ప్రాంతానికి పోయే విధంగా యూనిఫామ్గా షాపుల నేమ్స్ కానీ వీటన్నింటినీ పెట్టి ఒక అందమైన నగరంలో హైదరాబాద్ను ఇంకా అందంగా చూపెట్టే ప్రయత్నాన్ని చేయబోతున్నాం. అది మీరనే కళ హైదరాబాద్ నగరవాసులకు నిజంగా మరి త్వరలో ఉంది. దాంతోపాటు అక్కడ కొంత పార్కింగ్ సంబంధించి కూడా ఇబ్బందికరంగా ఉండే అవి కానీ ఇంకా పబ్లిక్ సంబంధించిన మౌలిక వసతులు కూడా కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. రైట్, ఇప్పటికే ప్రపంచంలో మోస్ట్ లివబుల్ సిటీస్లో హైదరాబాద్కి ఒక మంచి ప్లేస్ ఉంది. చాలామంది ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. హైదరాబాద్ను వదిలి వేరే చోట ట్రాన్స్ఫర్ అయినా కూడా వెళ్ళడానికి అంతగా ఇష్టపడరు. కానీ ఇక్కడ ఉన్న ఒకే ఒక పెద్ద సమస్య ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డెఫినెట్గా మీరు అన్నట్టు హైదరాబాద్ నగరం అనేది గతంలో హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలకు వస్తేనే ఒక గార్డెన్ సిటీ లాగా, ఒక పూలవనంలాగా మరి వచ్చే సువాసనలు కానీ వచ్చే చలిగా వచ్చే ఒక సమశీతోష్ణ స్థితి కానీ హైదరాబాద్ నగరానికి పెట్టిందిగా పేరుండేది. ఇలా హైదరాబాద్ నగరంలో మరి రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలు నిజంగా మరి ఇబ్బందికరంగా ఉన్నాయి మీరు చెప్పినట్టుగా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ దాదాపు మరి ఇలా ఎస్ఆర్డీపీలో కొన్ని ఫ్లైఓవర్స్ కానీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్స్ కానీ ఇవే కాకుండా ఇలా హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ఇంతకుముందు కాలర్ కూడా అడగడం జరిగింది. ఫుట్పాత్లు లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఫుట్పాత్లు రోడ్ వైడింగ్లో పోవడం జరిగింది. ఇలా ఫుట్పాత్లు ఏర్పాటు చేయడం ఒక 150-200 కిలోమీటర్స్ను ఇలా ఒక కాంప్రెస్గా క్రమ పద్ధతిలో ఇలా రోడ్లను కూడా వైడింగ్ చేస్తూ వాటిని ఒక 6 లైన్ రోడ్లు కానీ 4 లైన్ రోడ్లు కానీ వాటిని వైట్ టాపింగ్ బ్లాక్ టాపింగ్ రోడ్స్ చేసుకుంటూ నగరాన్ని ఇంకా పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచాలన్న దాంట్లో మరి జిహెచ్ఎంసీ వినూతనంగా పోతుంది. ఆల్మోస్ట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని హైదరాబాద్ రోడ్లను కూడా ఇలా కామన్ డక్ ద్వారా పదే రోడ్లు తవ్వి మరి రోడ్ల మీద ఇబ్బందికరమైన పరిస్థితులు ఇలా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ వాటర్ వర్క్స్ కానీ కేబుల్ వర్క్స్ కానీ వీటన్నిటిని ఒక డట్టు ద్వారా మరి తీసుకుపోయి రోడ్లను కొంత నీట్గా ఉంచుతూ ఫుట్పాత్లను కూడా విజిబుల్గా ఉంచుతూ ఫుట్పాత్ల మీద పార్కింగ్ ఎంక్రోచ్మెంట్లు లేకుండా మరి ఉంచాలనే ఉద్దేశంతో మరి ఒక విజిబుల్ డెవలప్మెంట్ ముందుకు పోతున్నాం. మొన్నటి వర్షాకాలంలో హైదరాబాద్లోని చాలా చోట్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ఈ చెరువుల నాలాలు పొంగి చెరువులు మొత్తం ఆక్రమణలకు గురవడం వల్ల. కాబట్టి ఖచ్చితంగా అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తోంది జీహెచ్ఎంసీ. దానికి ఇంకా కట్టుబడి ఉన్నారు. కానీ ఆ వ్యర్థాలను ఎక్కడ డంప్ చేస్తారు? దానివల్ల కూడా హైదరాబాద్ అంత క్లీన్గా ఉండదు కదా. డెఫినెట్గా మరి మీరు అన్నది 100% వాస్తవం. ఈ భారతదేశంలో ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్స్, రోడ్ల తవ్వకాలు, బిల్డింగ్లు కూల్చివేసినాయి, కొత్త బిల్డింగ్లు కట్టి పాత బిల్డింగ్లు కూల్చివేసేటి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వేయటానికి మెకానిజం లేదు. దాన్ని ఇలా ఢిల్లీ, పూణే నగరంలో పారిశ్రామికంగా ఇలా పార్షియల్గా ఉంది. దాన్ని హైదరాబాద్లో పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఈ మధ్యనే సిఎండి వేస్ట్ మరి ఇలా ప్లాంట్స్ను టెండర్లు పిలవడం జరిగింది. దాదాపు 4 ప్లేసుల్లో మరి అన్ని సంస్థలు కూడా దాదాపు ఫైనల్ చేసినాం. ఇవాళ సిఎండి డెమాలిషన్ ఏదైతే ఉందో సిఎండి వేస్ట్ ప్లాంట్ల ద్వారానే హైదరాబాద్ నగరంలో ఎక్కడ బిల్డింగ్లు కూలగొట్టినా, ఎక్కడ రోడ్ల మీద కచరా ఉన్నా, ఎక్కడ ఇలా డెబ్రీస్ ఉన్నా కూడా ఇలా ఆథరైజ్డ్ లారీలు మాత్రమే డంప్ చేసే విధంగా, ఆథరైజ్డ్ లారీలు మాత్రం రీప్రాసెస్ చేసే విధంగా సిఎండి వేస్ట్ ప్లాంట్లు కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. డెఫినెట్గా కాలర్ ఉన్నారండి గోపాల్, తిలక్ నగర్ నుంచి. గోపాల్ గారు మాట్లాడండి. హలో గోపాల్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మన ఇక్కడ తిలక్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే. మన కోరంటి దగ్గర ఆల్రెడీ ఇక్కడ టైర్స్ ఉన్నాయి సార్. హలో, ఏమున్నాయి సార్? అర్థం కాలేదండి. కోరంటి దగ్గర టైర్స్ ఉన్నాయి ఆల్రెడీ. అయితే ఏంటంటే అక్కడ పొద్దున స్కూల్ పై వెళ్తుంటారు, మన సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు వస్తుంటారు. ఓకే. టైర్స్ ఓకే. మెయింటెనెన్స్ కొద్దిగా చేయాల్సిన అవసరం ఉందా మీరు చెప్పేది? అవునండి. అక్కడ ఏంటంటే చాలా మంది అక్కడ పక్కన టైర్స్ ఉన్నా కానీ రోడ్ మీదనే టైర్స్ చేస్తుంటారు. ఓకే. అదొకటి. ఇంకొంది అంటే మనం ఇప్పుడు స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్పి ఇస్తాం, అందరం ఇంతగా కష్టపడుతున్నాం కదా సార్. అవును. అయితే చాలా మంది ఏం చేస్తారంటే మన రోడ్ పక్కన బిల్డింగ్లు ఉంటే పై నుంచి కింద పడేస్తున్నారు. ఓకే. అంటే ఇలాంటివి అంటే అందరూ స్వచ్ఛ భారత్ లో పాల్గొంటేనే మనకు స్వచ్ఛ హైదరాబాద్ కానీ బంగారు తెలంగాణ రానికి అవకాశం ఉంటుంది సార్. అంటే ఒక్కలే అంతే కాదు కదా సార్, అందరం కలిసి పాల్గొంటేనే మాత్రం ఉంటేనే మనకు స్వచ్ఛ హైదరాబాద్ కానీ బంగారు తెలంగాణ దానికి సాధ్యమని నా ఉద్దేశం. రైట్ అండి, మీకు టాయిలెట్స్ క్లీన్ గా లేవు, ఉన్నాయి కానీ క్లీన్ గా లేవు. గోపాల్ గారు, ఈ మధ్యనే మన టాయిలెట్స్ను కూడా మరి కొన్ని కొత్తగా సంస్థలను కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఉన్న సంస్థలను కూడా మీరు చెప్పినట్టుగా కోరంటి దగ్గర రోడ్డు మీద కార్నర్లో ఉంటుంది అది, దాన్ని కూడా ఇంకొద్దిగా మంచిగా మెయింటైన్ చేయడానికి మరి కన్సల్ట్ అధికారులకు కూడా మేము కూడా స్పెషల్గా వీలైతే అటు వచ్చినప్పుడు విజిటింగ్ చేసి కూడా వాళ్ళను ఇంకా కొద్దిగా బాగా మెయింటైన్ చేసే విధంగా చేస్తాం. అదే కాకుండా మీరు స్వచ్ఛ హైదరాబాద్ విషయంలో మీరు చెప్పింది కూడా చాలా విలువైన పాయింట్లు. ఇలా చాలామంది ఆటో టిప్పర్ అతను ఇంటి దగ్గరకు వస్తే కూడా అతనికి ఇయ్యలేక నెలకు 50 రూపాయలు ఇయ్యలేక కూడా ఇలా బిల్డింగ్ల మీకు వెళ్ళిపోయడం, పక్కన ఖాళీ ప్లాట్లు ఉంటే పోయడం, ఇంటి పక్కన నల్లాలు ఉంటే పోయడం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఉన్నారు. వాటిని కూడా రిమూవ్ చేసే ప్రయత్నం చేయాలి. మనం అందరం కలిసి అవేర్నెస్ పెంచుదాం బ్రదర్. సర్వే అసలు ఎలా ఉంటుందండి? ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంక్ డిక్లేర్ చేస్తారు? ఇవాళ సర్వే ఏదైతే ఉందో గతంలో హైదరాబాద్లో వీళ్ళ పబ్లిక్ నుంచి కొంత సర్వే చేస్తారు. ఇలా ఉన్న హైదరాబాద్లో ఉన్న విజిబిలిటీ కానీ హైదరాబాద్లో ఉన్న మౌలిక సదుపాయాలు కానీ వీటన్నిటిని పరిగణలో తీసుకునే ప్రయత్నం ఉంటుంది. దాదాపు పబ్లిక్ నుంచి తీసుకునే ఫీడ్బ్యాక్ ప్రకారమే ఇలా టోల్ ఫ్రీ నెంబరు 1969 అనేది ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఉందో ఇలా 1969కు మిస్డ్ కాల్ ఇస్తే ప్రీ మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి హైదరాబాద్ నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ నడుస్తుంది, మీకు ఐడియా ఉందా? స్వచ్ఛ సర్వేక్షణ మరి హైదరాబాద్లో గతం కన్నా పరిస్థితులు ఏమైనా మారాయా? మౌలిక సదుపాయాల్లో మరి ఇలా జిహెచ్ఎంసీ ఏ విధంగా పనిచేస్తుందని ఇలా పబ్లిక్ ద్వారా కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే విధంగా తీసుకుంటారు. అదే కాకుండా ఇలా ఎక్కడికక్కడికి ఇండివిజువల్ టాయిలెట్స్ లేక కూడా మరి గతంలో హైదరాబాద్ ర్యాంకింగ్ విషయంలో కానీ హైదరాబాద్లో మౌలిక వసతుల విషయంలో కానీ సర్వేలో మరి కొంత ఇబ్బందికరంగా ఉండే. ఈరోజు 3300 టాయిలెట్స్ను కూడా ఇండివిజువల్ టాయిలెట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి జిహెచ్ఎంసీ సహకారంతో ఇమీడియట్గా వాటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవే కాకుండా మలమూత్ర విసర్జనలు రోడ్డు మీద విడవడం, అదే కాకుండా ఇలా డెబ్రీస్ మీరు అన్న సిఎన్డి వేస్ట్ డెబ్రీస్ అవుతున్నాయి వాటిని కూడా రోడ్ల మీద వేస్తే వాటికి కూడా కొంత మార్కులు ఉంటాయి. వాటిని కూడా వాటి విషయంలో కూడా ప్రజలకు అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. స్వచ్ఛ సర్వేక్షణలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజలకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి? ప్రజలు ఎంతవరకు ఎలా భాగస్వామి కావచ్చు మంచి ర్యాంక్ మన హైదరాబాద్కి తెచ్చుకోవడానికి? ఇంతకుముందు మరి మిత్రుడు గోపాల్ గారు అన్నట్టు ప్రతి ఒక్కరూ ఇలా నాకేంది, ఇలా దేశం నాకేం చేసింది, నగరం నాకేం చేసిందంటే కాదు, ఇలా స్వచ్ఛ సర్వేక్షణ కావాలి. ఇలా హైదరాబాద్ నగరం పరిశుభ్రంగా రోగరహితంగా హెల్దీగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇలా తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా అయ్యాల్సిన అవసరం ఉంది. ఇలా కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కల్పించినాక మరి చాలామంది అంటుంటారు మరి మీరు ఫెసిలిటీస్ కల్పించండి, ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చారు. ఇలా చెత్త సేకరణలో కావాల్సిన ఆటో టిప్పర్లు కానీ ఇలా చెత్త బిన్స్ కానీ స్వీపింగ్ సిబ్బంది కానీ అందరు పూర్తి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇలా తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా ఇస్తేనే ఇలా గ్రీన్ కలర్ డబ్బాలో ఫుడ్ వేస్ట్, ఇలా బ్లూ కలర్ డబ్బాలో ఇలా డ్రై వేస్ట్ వేసి ఇస్తేనే ఇలా ఆటో అతను ఇంటికి వచ్చి తీసుకుపోతాడు. ఎవరైతే ఇలా ఆటో అతనికి ఇవ్వకుండా ఇలా బయటనో లేకపోతే ఇల్లీగల్గానో ఎక్కడనో వేస్తే ఆ ఇంటి నెంబర్లు కూడా దయచేసి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఇంటి నెంబర్లు కూడా మరి ఆటో అతన్ని రాసుకొని రమ్మని చెప్పినాం. ఇలా వాళ్ళని కూడా వీలైతే కౌన్సిలర్స్ ద్వారా కానీ ఇలా కార్పొరేటర్ల ద్వారా కానీ ఇలా ఎక్కడికైతే ఎన్జిఓలు ఉన్నారో వాళ్ళ ద్వారా కానీ వాళ్ళు తప్పకుండా కౌన్సిలింగ్ చేసి ప్రతి ఒక్కరూ ఈ సెగ్రిగేషన్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఇలా తడి చెత్తను పొడి చెత్తను వేరువేరు ఇస్తేనే ఇలా ఆటో టిప్పర్ అతను కూడా తీసుకుపోతాడు. ఇలా ఆటో టిప్పర్ అతను కూడా వేరువేరుగా తీసుకుపోకపోతే ట్రాన్స్పోర్ట్ స్టేషన్కు ఆటో టిప్పరు మరి డ్రైవర్ల మీద కానీ అక్కడ అధికారుల మీద కూడా మేము స్ట్రిక్ట్గా మరి ఇలా వాళ్ళ మీద కూడా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఇలా హైదరాబాద్ నగరం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలంటే తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయాలి. ఇలా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయండి, కుటుంబాలని కలపండి అంటే కలిపి చూపెట్టిన చరిత్ర జిహెచ్ఎంసీకి ఉంది. దాదాపు 150 కుటుంబాలని ఈ మధ్య కాలంలో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఇలా సెగ్రిగేషన్లో కాదు, ఇలా పరిశుభ్రతలో కాదు, ఇలా కుటుంబాలని కలిపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది జిహెచ్ఎంసీ. ఇలా తడి చెత్తను పొడి చెత్త వేరు చేయడం, రోడ్ల మీద నీట్గా ఉంచడం, మలమూత్ర విసర్జనలు చేయకుండా ఇలా గ్రీనరీ మెయింటైన్ చేయడం, ల్యాండ్స్కేపింగ్ మెయింటైన్ చేయడం, ప్రతి ఒక్కటి ఇలా స్వచ్ఛ సంరక్షణలో స్వచ్ఛ సర్వేలో పార్టిసిపేట్ చేయాలంటే ఇవన్నీ ఉండాలి. కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ ఇలా తమ వంతు బాధ్యతలాగా ఇలా చాలామంది స్కూల్ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున దీనికి ఒక ఉద్యమంలాగా వస్తున్నారు. ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాలంటీర్లు, మహిళా సంఘాలు, కార్పొరేటర్లు, పయాపందులు, సినిమా స్టార్లు, సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు కూడా ఇలా హైదరాబాద్ నగరం స్వచ్ఛ సర్వేక్షణలో ఇలా మంచి స్థానం రావాలంటే ఒక హెల్దీ నగరం ఉండాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ఇలా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్లాస్టిక్ను మహమ్మారిని ఇలా రూపుమాపాలంటే ఇలా స్వచ్ఛ సంరక్షణ విజయవంతం చేయాలి. ఒక మంచి ర్యాంకు ఇలా వచ్చే దిశగా ఉండాలి. ఇలా టోల్ ఫ్రీ నెంబర్కు 1969కు మీరు కాల్ చేసి మరి మీరే స్వయంగా పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని ఇలా నగర ప్రజల్ని వేడుకుంటున్నాం. అంటే స్వచ్ఛ సర్వేక్షణలో హైదరాబాద్కు మంచి ర్యాంకు కోసం ప్రయత్నం చేస్తున్న మీ సంకల్పానికి హైదరాబాద్ వాసులందరి సహకారం ఉంటుంది, భాగస్వామ్యం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ బొంతు రామ్మోహన్ గారు టీవీ నైన్ చర్చలో పాల్గొన్నందుకు. అది మొత్తం 500 నగరాల్లో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సర్వే చేస్తోంది. మన హైదరాబాద్లో ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో సర్వే ఉంటుంది. ఆ సర్వే వరకు మన హైదరాబాద్ని స్వచ్ఛ హైదరాబాద్గా మనం మార్చుకుందాము, సర్వేలో పాల్గొందాము, హైదరాబాద్కు మంచి ర్యాంక్ తెచ్చుకోవడం కోసం మన వంతు ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాల్టి చర్చ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు TV9.